తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారికి ప్రయాణాలు సత్ఫలితాన్ని ఇస్తాయి. వాయిదా వేసుకునే ప్రయత్నం చేసుకోకండి. సోదరుల యొక్క సహాయ సహకారాలు మీకు సమయానికి అందుబాటులోకి వస్తాయి. మీకు చెప్పదగిన సూచన, పనిలో ఆలస్యాలు అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. అది ఏ పనైనా సరే ముందుకు వెళ్లకుండా వెనక్కి లాగే ప్రయత్నాలు జరుగుతాయి. జాగ్రత్తలు తీసుకుని ఓర్పుతో ముందుకెళ్లే ప్రయత్నం చేయండి. మీకు చెప్పదగిన పరిహారము, నల్ల నువ్వులను ఏదైనా ఆలయంలో, హనుమంతుడి ఆలయం కావచ్చు, అమ్మవారి ఆలయం కావచ్చు, నవగ్రహ ఆలయం కావచ్చు, ఈ ఏదైనా మీకు దగ్గరున్న ఆలయంలో నువ్వులను దానంగా ఇచ్చుకున్నట్టయితే కనుక మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి ఆర్థిక లాభాలు కలుగుతాయి. ఆస్తి విషయాల్లో కొన్ని చర్చలు జరపవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. అది అన్నదమ్ములతో కావచ్చు, దాయాదులతో కావచ్చు. మీకు రావాల్సిన ఆస్తులు గురించి చర్చలు జరుగుతాయి. ఆ చర్చలు సత్ఫలితమా లేదంటే మీకు రాకపోతాయా అనేది మీ యొక్క వ్యక్తిగతం మీద ఆధారపడి ఉంటుంది. అయితే మీకు చెప్పదగిన సూచన ఏంటంటే కనుక అనారోగ్య సమస్యలు మీకు తీవ్రమయ్యేటట్టుగా గోచరిస్తోంది. గుండెకి సంబంధించి, శ్వాసకు సంబంధించి, కిడ్నీలకు అంటే కిడ్నీలు అంటే మూత్రపిండాలకు సంబంధించి కొన్ని అంటే యూరినరీ ప్రాబ్లమ్స్ కావచ్చు, మూత్రపిండాలకు సంబంధించి కావచ్చు, ఏవైనా ఇలాంటి సమస్యలు కొంచెం ఎక్కువ అయ్యేటట్టుగా కనబడుతోంది. అలాంటి వారు ఎవరైనా ఉంటే కనుక జాగ్రత్తలు తీసుకోండి. పరిహారంగా మీకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ఆ పాలతో అభిషేకం చేయించుకున్నట్టయితే కనుక కొంత మంచి జరిగే అవకాశం ఉంది. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశి వారికి కొత్త ఆలోచనలు సక్సెస్ అయ్యే అవకాశం కనబడుతోంది. అన్నిటా విజయాలు కలుగుతాయి. దీంతో పాటు దూర ప్రయాణాలు, క్షేత్ర దర్శనము మీకు చక్కగా యోగిస్తుంది. ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. ఈ రోజు ఏ పనులు తలపెట్టినా మీకు సక్సెస్ అయ్యే అవకాశమే కనబడుతోంది. దానికి సంబంధించిన ప్రయత్నాలు చేసుకోండి. విద్యారంగం నుంచి ప్రతి రంగంలో ఉన్న వాళ్ళకి కలిసి వచ్చేటట్టుగా గోచరిస్తోంది. అయితే ఒక్క సూచన ఏంటంటే, కుటుంబంలో చిన్న చిన్న భేదాభిప్రాయాలు రావచ్చు. అది సూచనగా కనబడుతోంది. అలాంటివి ఏవైనా మీకు కనబడితే కనుక మీ అంతటా మీరు సర్దుబాటు చేసుకునే ప్రయత్నం చేయండి. అంటే ఈ రాశిలో పురుషులు ఉన్నా, స్త్రీలు ఉన్నా మీ అంతటా మీరే సమన్వయంగా, చాకచక్యంగా ఆ సమస్యల్ని పరిష్కారం చేసుకోండి. అంతే తప్ప అగ్రెసివ్ నేచర్ని ఈరోజు ప్రదర్శించకండి. కోపతాపాలు, ఆవేశాలు, యాటిట్యూడ్స్ ఇలాంటివేమి ఈరోజు చూపించకండి. మీకు చెప్పదగిన పరిహారము, మహావిష్ణు ఆలయంలో తులసి దళాలతో మీ పేరిట పూజ చేయించుకున్నట్టయితే కొంత మంచి జరిగే అవకాశం ఉంది.